ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే లైన్ అని మనం తీసుకున్నాం. స్టార్ట్ పాయింట్ 20, 20 అని ఇచ్చాను. ఆ తర్వాత నేను నెక్స్ట్ పాయింట్ అనేది ఇవ్వాలనుకున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇందులో డైరెక్ట్గా మనం ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఆర్తో మోడ్ అనేది ఆన్ అయి ఉన్నది. సో దీన్ని మనం ఆపేస్తే ఇక్కడ నాకు పోలార్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, అది ఆన్ చేసుకోవాలి. పోలార్ ట్రాకింగ్ అంటే ఏంటంటే 0, 90, 180, 270 దగ్గర హైడ్ అవుతుంది, అంటే గ్రీన్ లైన్ రిఫరెన్స్ లైన్ మనకి చూపిస్తుంది. ఇప్పుడు పోలార్ ట్రాకింగ్లో నేను ఇక్కడ డైరెక్ట్గా 100 అని ఇచ్చాను అంతే. ఇక్కడ @20 < 90 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ రావాలి. సో ఆల్రెడీ నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను, 20, 20 దగ్గర స్టార్ట్ అయ్యాను. అంటే 20 + 100 అంటే 120. 120లో 60 తీసేయాలి, అంటే దట్ మీన్స్ సో ఇక్కడ 60, y ఎక్కడ ఉంది, సో 20 + 20 అంటే 40. సో ఇలా ఇవ్వాలన్నమాట. అంటే మనం ప్రాబ్లం ఎట్లాగా చేసినా కన్ఫ్యూషన్ అనేది మనం అవ్వకూడదు. ఇక్కడ నేను 30 ఇచ్చాను, ఇక్కడ 40 ఇచ్చాను, ఇక్కడ 20, సో ఇక్కడ మళ్ళీ 40. చూసారా మనం ఎలాగా చేస్తున్నామో చూసారా. అంటే ఇక్కడ మళ్ళీ నేను 60 ముందుకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ 20 ఇలా ఇచ్చేసి ఇక్కడ 100, అలాగే ఇక్కడ ఓవరాల్గా 120. ఓకే, సో ఇక్కడ మనం అన్ని రకాల మెథడ్స్ని మనం వాడుకొని ఒక డయాగ్రామ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అర్థమైందా? అంటే మనం అసలు ఎట్లాగా డిజైన్ చేయాలి అంటే బై యూజింగ్ ఆఫ్ లైన్ కమాండ్ నుండి మనం ఎలా చేయొచ్చు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే ఇక్కడ నేను మళ్ళీ మనం ఏం చేస్తామంటే సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డైనమిక్ మోడ్ DYN డైనమిక్ మోడ్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1 చేస్తాను, అంటే ఎనేబుల్ చేస్తున్నాను. అంటే దట్ మీన్స్ ఇక్కడ చూసారా, ఇప్పుడు నాకు కోఆర్డినేట్ సిస్టమ్ చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైన్ అనే కమాండ్ ఇచ్చాను అనుకోండి, నా హెయిర్ పాయింట్ ఎక్కడైతే నాకు ఆ పాయింట్ ఉన్నదో ఆ పాయింట్ దగ్గర నాకు కోఆర్డినేట్ సిస్టమ్ అనేది డిస్ప్లే చేసి చూపిస్తారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా క్లిక్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే 100, 0 అని ఇచ్చాను అనుకోండి, నాకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది చూసారా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 50, ఒక 30 degrees అని ఇచ్చారనుకోండి, 30 degreesలో నాకేమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే డైనమిక్ మోడ్ అని అంటారు. సో డైనమిక్ మోడ్ మన కీబోర్డ్లో ఆపేయాలంటే F12 అనేది ఆపేయాలి, లేదా మళ్ళీ మనం DYN డైనమిక్ మోడ్ అని చెప్పేసి మనం ఏం చేయాలి 0. సో ఇక్కడ మనం 0 కానీ లేదా 3 కానీ ఎంటర్ చేస్తే నాకు ఇంకా డైనమిక్ మోడ్ అనేది ఎనేబుల్ అవ్వదన్నమాట. అలాగే సిస్టంలో మనం కొన్ని సెట్టింగ్స్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే OSNAP స్నాప్ అంటే ఆబ్జెక్ట్ స్నాపింగ్ అనే కమాండ్ని మనం
ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే ఇందులో నేను ఇక్కడ అన్నీ కూడా ఎనేబుల్ అయి ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకి ఎనేబుల్ అయ్యి ఉండకపోవచ్చు. ఇక్కడ చూసారా ఎనేబుల్ అయ్యి లేదు అన్నీ కూడా. సో ఇక్కడ నేను ఓకే అని చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ DYN మోడ్ అని చెప్పి ఇక్కడ 1 అని ఇచ్చాను అనుకోండి. అప్పుడు నాకు ఇక్కడ ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైన్ కమాండ్ తీసుకున్నాను. ఇక్కడ మనం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ చూడండి అక్కడ యాంగిల్ కూడా నాకు చూపిస్తుంది పక్కన. సో అలా కాకుండా మనం ఇక్కడ ఏంటి చేయొచ్చు, ఇక్కడ OSNAP OSNAP అనే కమాండ్ ఇచ్చేస్తే ఇందులో కూడా మనకి రకరకాల ట్యాబ్స్ ఉంటాయి. సో ఈ ట్యాబ్లో డైనమిక్ ఇన్పుట్స్లో ఇది ఆన్ అయ్యి లేదు, ఇది ఆన్ చేసుకున్నాను. సో మరి దీనివల్ల యూజ్ ఏంటి అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక లైన్ కమాండ్ తీసుకున్నాను, ఒక స్టార్ట్ పాయింట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఆటోమేటిక్గా అక్కడ డిస్టెన్స్ చూపిస్తుంది, అలాగే ఇక్కడ నాకు యాంగిల్ కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 100 ఇచ్చేసి ఒక 30 degrees ఇచ్చాను అనుకోండి. ఆ 30 degreesలో ఆటోమేటిక్గా మనకు ఒక లైన్ నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సిస్టమ్. అంటే లైన్ కమాండ్ యూజ్ చేసుకొని మనం రకరకాల మోడ్స్లో మనం ఈ యొక్క సిస్టమ్ని మనం వాడుకోవచ్చు. దీన్ని ఆపేయాలంటే మళ్ళీ DYN మోడ్ 0, అప్పుడు ఇంకా నాకు ఆ మోడ్ అనేది ఎనేబుల్ అవ్వదు. ఇక్కడ చూసారా ఇంకా రాదు మనకి. సో దిస్ ఈజ్ ద అబౌట్ లైన్. అంటే లైన్ కమాండ్ని మనం యూజ్ చేసుకొని మనం రకరకాల మెథడ్స్లో మనం ఇక్కడ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే.